అసేనతు అసేనతు అనే ఒక వ్యక్తి గురించి ఇవాళ మనం ధ్యానిస్తాం. ఎవరు ఈ అసేనతు? మూల వాక్యం చూస్తే ఆవిడెవరో మీకు అర్థమైపోతుంది. ఆవిడ గురించిన వివరణలు ఎందుకు మన ఆవిడ గురించి ధ్యానించాలంటే ఆవిడ జీవిత చరిత్రలో మనం నేర్చుకోవాల్సింది ఉన్నాయి కనుక ధ్యానిస్తున్నాం. ఆదికాండము 41:45 వచనంలో ఆవిడ గురించి చెప్పబడ్డది. ఆవిడ ఎవరు ఏంటనేది చదువుతాలి. ఫరో యోసేపునకు జప్నత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పొతీఫెర కుమార్తెకు ఆసనతినిచ్చి పెళ్లి చేశాడు. ఫరో గారికి ప్రియమైన వాడు యోసేపు. యోసేపుని ఎంత ప్రేమించాడంటే వాళ్ళ కుటుంబానికి ఒక కాలనీని అక్కడ ఏర్పాటు చేశాడు. అంతగా యోసేపుని ప్రేమించాడు. చాలామంది ఈ బాప్తీసాలు ఇచ్చినప్పుడు ఈ యొక్క సరైన బైబిల్ జ్ఞానం లేని పాస్టర్లు పేరు మార్చేస్తారు, క్రైస్తవ పేరు పెట్టేస్తాను పెడుతుంటారు. క్రైస్తవ పేరు ఒకటే, యేసు అనేది ఒకటే క్రైస్తవ పేరు, మిగిలినవేవి క్రైస్తవ పేరు. దేవతల పేర్లు అన్నీ కూడా. దానియేలు దేవత పేరు, షడ్రక్ మెషక్ అబేద్నెగో ఇవన్నీ దేవతల పేర్లే. అయితే ఇక్కడ ఈజిప్ట్లో ఏంటంటే వాళ్ళు దేవతల పేర్లు పెడతారు. ఫరో యోసేపుకి పేరు మార్చేసాడు. యోసేపు పేరు ఏంటి పెట్టాడమ్మా? జప్నత్పనేహు. అది ఒక దేవత పేరు పెట్టాడు. ఆ దేవత పేరు పెట్టి ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడండి. పొతీఫెర కుమార్తె అసేనతునిచ్చి పెళ్లి చేశాడు. ఈవిడ గురించి మనం ఏంటి ధ్యానించాలంటే చాలా అవసరం అండి ఇది. ఈ మెసేజ్ ఇక్కడ ఉన్న మీకు మాత్రమే కాదు కానీ ప్రపంచానికి అవసరం ఇది. చాలామందికి ఈ వివాహ విలువలు తెలియవు ఒకటి. రెండోది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వివాహం అనేది ఏంటంటే అన్ని స్త్రీలను మనం వివాహం చేసుకోకూడదు, అలాగే అన్ని పురుషులు కూడా మనం వివాహం చేసుకోకూడదు. మనం చేసాం కాబట్టి మనకు రైట్గా చెప్తాం. ఒకసారి ఆలోచించండి, మీ యొక్క కొడుక్కి ఒక విగ్రహారాధకురాలు పెళ్లి చేస్తారు అనుకోండి. పెళ్లి చేస్తే ఆవిడ నేను విగ్రహారాధన చేస్తాను, మీ యేసు ప్రభు నమ్మనంటే మీరు ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా, గొడవ పడలేరు. విశ్వాసురాలైన భార్య అంటాడు, ఏ క్రిస్టియన్ మస్ట్ మ్యారీ ఏ క్రిస్టియన్ గర్ల్. అమ్మాయికి పెళ్ళి అవ్వాలి కదా అని అన్యుని చేసేసి అమ్మాయికి పెళ్ళి అవ్వాలి కదా అని అన్నిరాలు చేయడం వల్ల ఒక భ్రష్టత్వం మీ కుటుంబానికి వస్తుంది తప్ప ఆశీర్వాదం రాదు. చాలా డేంజర్ ఉంటుంది అందులో. నేను ఎరిగిన వరకు ముఖ్యంగా దైవ సేవకులు ఎవరైనా అన్ని స్త్రీలను వివాహం చేసుకుంటే వాళ్ళ కుటుంబాలే నాశనం అయిపోవడం నేను చూశాను. అలాగే విశ్వాసులైన వారు అన్ని స్త్రీలను వివాహం చేసుకుంటే వాళ్ళు చాలా కష్టాలు పడిన వాళ్ళని చూశాను. అలాగే విశ్వాసులైన అమ్మాయిలు అన్నింటిని చేసుకోవడం వల్ల చాలా కష్టం. ఏంటి అంతకంటే భ్రష్టత్వం ఇంకోటి ఏం లేదండి. భర్త లేకపోయినా పర్వాలేదు, భార్య లేకపోయినా పర్వాలేదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళు అందే నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. అంటే కేవలం పెళ్ళి అని అనడం వల్ల అన్ని స్త్రీలు చేసుకుంటామా? కేవలం పెళ్ళి అనడం వల్ల అన్ని పురుషులు చేసుకుంటామండి? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నీలే. ఇప్పుడు ఇవాళ క్రైస్తవులు అన్ని వాళ్ళందరూ అన్ని జనాంగిని చూసేవాళ్ళే. మా నాన్నగారు 22వ సంవత్సరం వరకు విగ్రహారాధన చేశాడు. కానీ మేము భగవంతుడి దయ వల్ల పుట్టడమే క్రైస్తవులుగా పుట్టి క్రైస్తవులు. మరి అలాగే ఏంటంటే ఇవాళ అన్ని ఆ స్త్రీల నుంచి వచ్చిన వాళ్ళు విగ్రహారాధన చేసి నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ. ఇవాళ భారతదేశ క్రైస్తవులందరూ విగ్రహారాధన చేసి వచ్చిన వాళ్ళే. అయితే వాళ్ళకి ఏ మాట వర్తిస్తుందండి? కాగా క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము నూతనమైన. మరి ఇవాళ మీరు మళ్ళీ విగ్రహారాధన చేయటం లేదు. మీరు ఇవాళ ఆ విగ్రహాల జోలికి మీరు ఇవాళ వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ అన్ని స్త్రీలను చేసుకున్న వాళ్ళు, అన్ని పురుషులు చేసుకున్న వాళ్ళు విగ్రహారాధనలు కంటిన్యూ చేస్తుంటారు. నాకు ఇష్టం లేదు కానండి, మా భార్య వల్ల నేను ఆ కోవిలికి వెళ్ళాను, నేను పైన ఉన్నాను, మా భార్య వెళ్ళి ఆ పూజ చేసుకొని వచ్చేసిందండి అంటారు.
అలాగే నాకు ఇష్టం లేదండి, మా ఆయన వాళ్ళు వెళ్ళాము ఆ కోవిలికి, మా ఆయన వెళ్ళి పూజ చేసుకొచ్చాడు అంటారు. అది ఎంత ప్రశ్నతో ఒకసారి ఆలోచించేయండి. నేనంటానండి, భర్తగా లేకపోయినా పర్లేదు, మరి భార్య లేకపోయినా పర్లేదు, కానీ అలాంటి చేయడం అనేది పద్ధతి కాదు. అన్ని స్త్రీల్ని పెళ్ళిళ్ళు చేశాను నేను. వాళ్ళు ఏంటంటే మారుమనసు పొంది బాప్తీసం తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళు మంచి క్రైస్తవులుగా జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఈ అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వాళ్ళు, శ్రమలు పడిన వాళ్ళు ఎక్కువ. అంటే అన్ని స్త్రీలు క్రైస్తవ స్త్రీలు అంటే, క్రైస్తవ స్త్రీలు అన్య స్త్రీల కంటే అధ్వానంగా ప్రవర్తించిన స్త్రీలు కూడా ఉంటారు. ఎవరాళ్ళని క్రైస్తవ స్త్రీలు అంటారు, ఏమంటారు, నామకార్థ క్రైస్తవ స్త్రీలు అంటారు. వాళ్ళని చూస్తే వాళ్ళ మీద అన్ని స్త్రీలే బెటర్ అనిపిస్తుంది, అంత అన్యాయంగా ప్రవర్తిస్తారు. అండి నేను ఒక కులాలను ఏదో ప్రోత్సహిస్తున్నానని కాదు, కానీ భారతదేశంలో బ్రాహ్మణులు అనేవాళ్ళు ఉంటారు. ప్రపంచంలో హైలీ రెస్పెక్టెడ్ రిలీజన్ ఏంటంటే జూయిష్ రిలీజన్, యూదులు. ప్రపంచంలో ఘనత వహించిన మతం కానీ కులం ఏదంటే యూద మతం. వాళ్ళు ఎంతమంది అండి ఇవాళ యూదులు? 90 లక్షల మంది, అంతే, ఓటు కూడా కాదు. ప్రపంచాన్ని శాసిస్తున్నారు వాళ్ళు. నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఎవరంటే వాళ్ళే ఎక్కువ. ఇవాళ ప్రపంచానికి జ్ఞానం ఇవ్వాలంటే యూదులే. ఒక టెక్నాలజీ కనిపెట్టాలంటే యూదులే. అమెరికా వాడు కూడా ఇస్రాయేలీల దగ్గర టెక్నాలజీ కొనుక్కుంటాడు, భారతీయులు కూడా ఇస్రాయేల్ దగ్గర టెక్నాలజీ కొనుక్కుంటున్నారు. సచ్ ఏ పవర్ఫుల్ పీపుల్ యూదులు. కారణం ఏంటంటే నిష్ట కలిగిన వారు, మత నిష్ట కలిగిన వాళ్ళు. యూదు స్త్రీలు, యూదుడు ఎవడు చచ్చినా సరే విగ్రహాలకు ఆరాధన చేయరు. అంటే ప్రపంచం అంతా కూడా ఈ భూత బొమ్మలు, ఫోనోగ్రఫీ అంటారు, ప్రపంచం అంతా ఉంటుంది. యూద ఇస్రాయేల్ ఉండదు. అది ఇస్రాయేలీల ఆడవాళ్ళు కూడా నిష్ట కలిగిన వాళ్ళు. అలాంటి నిష్ట కలిగింది క్రైస్తవులు కాదు, కానీ భారతదేశంలో బ్రాహ్మణులు అండి నిష్ట కలిగిన వాళ్ళు. బ్రాహ్మణ స్త్రీలను చూడండి, ఆవిడ తెల్లవారుగానే చీకటితోటే, చలికాలంలో కూడా చీకటితో లెగిసిపోయి చల్లనీళ్ళు స్నానం చేసి అదేదో మొక్క పెట్టుకొని ఆ మొక్క చుట్టూ తిరుగుతారండి. బ్రాహ్మణులు చూడండి, వాళ్ళ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమండి బాగున్నారా, ఎలా ఉన్నారు, స్పష్టంగా. జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. బ్రాహ్మణులు అనేవాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. బ్రాహ్మణులు అనేవాడు ఎవడు మట్టి పనులు చేయరు. బ్రాహ్మణులు అనేవాడు సామాన్యుడు కూడా, ఆడ లీస్ట్గా మామూలు చిన్న ఉద్యోగం ఏంటంటే వంటలు వండుతారు బ్రాహ్మణులని, అంటే తప్ప మాడు చిన్న చిన్న పనులు చేయరు బ్రాహ్మణులు అనేవాళ్ళు. వీళ్ళు భారతదేశంలో ముగ్గురే, 3%. ఇవాళ దేశాన్ని పరిపాలిస్తుంది వాళ్ళే, దేశాన్ని పరిపాలిస్తుంది వాళ్ళే. కారణం ఏంటంటేనండి, నిష్ట కలిగిన వారు, మత నిష్ట కలిగిన వారు. ఏంటి వాళ్ళ క్రైస్తవులు ఆలోచించేయండి. ఏమంటే నేను అంటానండి, ఇవాళ భారతదేశంలో క్రైస్తవులు అందరూ నిజ క్రైస్తవులు అయితే భారతదేశం ఎప్పుడో క్రైస్తవ దేశం అయిపోద్ది. ఏం చెప్పాడండి దేవుడు? 2-3 నా నామం ఏకీపించి ఏది అడుగుతారో అది మీకు ఇచ్చాడు. ఇవాళ భారతదేశంలో ఏంటండి, ఇవాళ కాపు క్రైస్తవులు, కమ్మ క్రైస్తవులు, మాల క్రైస్తవులు, మాది క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, వాళ్ళు పోరాటాలు చేస్తున్నాడు. మాకు దళిత క్రైస్తవులుగా గుర్తించమంటున్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాత గతించిన సమస్త. మేము అలా కాదు, మేము దళిత క్రైస్తవుడే. ఎందుకురా నువ్వు దళిత క్రైస్తవుడు అంటే వాడికి రావాల్సిన రాయితీల గురించి వాడు దళిత క్రైస్తవుడు, క్రైస్తవుడు కాదు వాడు. ఏంటి వాళ్ళ ఇళ్లలో యేసుప్రభు ఫోటోలు కూడా పెట్టడానికి వీల్లేదు. వాళ్ళకి చెకింగ్స్కి వస్తే కాలేజీలో నువ్వు ఎవరంటే నేను పలానా అని చెప్తాడు తప్ప క్రైస్తవుని అని చెప్పడు వాడు. కారణం ఏంటంటే యేసుప్రభుని అమ్మేస్తున్నారండి. అంటే యేసుప్రభు గారు ఎంత స్పష్టమైన సందేశం ఇచ్చారంటే, ప్రజలు ఎదుట నన్ను ఎవడు అంగీకరించడో దేవుని ఎదుట కూడా నేను వాడిని అంగీకరించినాను. అంటే కేవలం ఒక చిన్న రాయితీల గురించి, ఆ రిజర్వేషన్ చేసి నమ్మేస్తారండి. యోధా కంటే దౌర్భాగ్యులండి వీళ్ళు, యోధా కంటే దౌర్భాగ్యులు. నేను క్రైస్తవుడు అని చెప్పలేకపోతే నువ్వు ఎందుకండి, జీవితం ఎందుకండి? అంటే మా నాన్నగారు క్రైస్తవుడిగా షిప్యార్డ్లో వర్కర్గా జాయిన్ అయ్యాడు, ఫ్లాటర్గా. 45 రూపాయల జీతాన్ని జాయిన్ అయ్యి షిప్యార్డ్లో సీనియర్ ఇంజనీర్ అయ్యాడండి క్రైస్తవుడిగా. మా ఇంట్లో అందరూ క్రైస్తవులవే. నా మనవడు క్రైస్తవుడు, నా మనవరాలు క్రైస్తవులు, అందరూ క్రైస్తవులే. నా కోడలు క్రైస్తవులు, వేర్ ఆల్ క్రిస్టియన్స్. నా మనవరాలు మాట్లాడేటప్పుడు
తాతయ్య దే ఆర్ నాట్ క్రిస్టియన్, దే ఆర్ హిందూస్ అంటది. ఎంత చిన్న పిల్ల, 4వ క్లాస్ పిల్ల. ఆడికి తెలుసు, ఆడు క్రైస్తవురాలని అని తెలుసు. ఇశ్రాయేలీలు ఎందుకు ఆశీర్వదింపడ్డారంటే నిష్ట కలిగిన వారు. వాడు ప్రాణం పోయిన ప్రతిమలకు మొక్కరండి, యెహోవా దేవుడే వాళ్ళకి. అయితే ఏంటంటే మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు ఇశ్రాయేలీలు. ఈ అసేనతో అనే ఆవిడ గురించి ఆలోచించేదండి, చాలా చిత్రమైన క్యారెక్టర్ ఇది. చాలా నేర్చుకోవాల్సి ఉన్నాయి ఈవిడ దగ్గర. చదవా, మొదటి చదవమా. ఆసెనతు ఒక అన్యమత పూజారి కుమార్తె. ఈ ఆసెనతు ఎవరండి? ఐగుప్తు దేశంలో ఒక పూజారి కూతురు. పూజారి అంటే ఏంటండి? ఈజిప్షియన్స్కి వాళ్ళకి కూడా ఆ పిరమిడ్స్, వాళ్ళు దేవతలు చచ్చిపోయిన వాళ్ళందరూ ఆ దేహాల్ని వాళ్ళకి మంచి ఇవన్నీ చేసి ఆ దేహం పాడైపోయిన అందులో పెట్టారు. పిరమిడ్స్ అనేది ఐగుప్తీలది, అది కల్చర్. ఐగుప్తు దేవతలు, ఐగుప్తీలందరికీ మతనిష్ట ఎక్కువ. అలాంటి వాడు పూజారి కూతురు ఇవిడి. అంటే ఆవిడకి ఎంత నిష్ట ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. తండ్రి పూజారి అంటే ఆవిడకి ఇంకా నిష్ట ఎక్కువ ఉంటుంది. చదువు తర్వాత. ఆసెనతు యోసేపును వివాహం చేసుకోవడానికి మతము మారిన ఒక ఐగుప్తు స్త్రీ. ఏంటి ఇక్కడ ఆలోచించండి. పెళ్లి చేసి ఇస్తానండి, బాప్తీసం ఇచ్చిస్తే ఆ అమ్మాయి కూడా గుడికి వచ్చేస్తుంది అంటారు. అలా కాదు ఇక్కడ. చదవది. ఆసెనతు యోసేపును వివాహం చేసుకోవడానికి వివాహం చేసుకోవడానికి ముందే ఆవిడ యేసు ప్రభుని అంగీకరించింది. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే పెళ్లి గురించి మనం బాప్తీసం ఇచ్చి ఆడి క్రైస్తవురాలు చేయడం, ఆడి క్రైస్తవుడు అనిపించుకోవడం కాదు. అంటే నేను ఆయన వివాహం పెళ్ళికి బాప్తీసం ఇచ్చాను. వాడికి ముందే చెప్పాను, ఒరే బాబు పెళ్లి గురించి బాప్తీసం తీసుకోకరా, నువ్వు యేసుప్రభుని అంగీకరిస్తుని తీసుకోలేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోడానికి పర్వాలేదు. లేదండి పాస్టర్ గారు, నేను యేసుప్రభు నమ్ముకుంటానని తీసి ఆడి పెళ్ళి అయిన మరుసటి వరమే మాలేసాడండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తాడట, నేను బాప్తీసం తీసుకోలేదు, క్రైస్తుడు కాదని చెప్తాడట. మరి ఆయన ఏమన్నాలి చెప్పండి అండి. ఆడికి బాప్తీసం ఇచ్చిన పాస్టర్ని మనం చేయాలా, ఆడిని చేయాలా? అంటే ఆవేళ ఆడికి బాప్తీసం అవసరం వచ్చిందంటే పిల్లని పెళ్లి చేసుకోవాలని. ఆ తర్వాత ఆడికి వారం రోజులకే ఆ బాప్తీసం అక్కడ పుట్టించింది వాడికి. ఇవాళ ఆలోచించేంటి, ఇవాళ చాలామంది ఆడపిల్లలకు కూడా ఏంటంటే బాప్తీసం ఇచ్చి పెళ్లి చేసేస్తారు. వాళ్ళు మారండి, వాళ్ళ ఇంటికి వచ్చి విగ్రహారాధనలే చేస్తుంటారు. చాలా గందరగోళం చేస్తారు ఇళ్ళల్లో. నేను ఎరిగిన పాస్టర్ కూతురండి ఒక అన్నింటిని పెళ్లి చేసుకుంది. అన్నిళ్ళు పెళ్చుకొని, మరి ఆ పాస్టర్ చిన్న పాస్టర్ కూడా కాదు, చాలా పెద్ద పాస్టర్. ఆవిడ కొంతకాలం విగ్రహారాధన చేస్తూ వాళ్ళ బంధువులందరికీ ఫోన్లు చేసి, మీ ఇంట్లో మీ లవ్ మ్యారేజ్ ఒప్పుకోకపోతే నాకు కాంటాక్ట్ చేయండి, నేను పెళ్ళిళ్ళు చేసేస్తాను, అన్నిళ్ళతో మీకు పెళ్ళిళ్ళు చేసేస్తాను. ఎంత భ్రష్టత్వం అండి. ఇవాళండి మీరు నమ్మరండి, ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయిందండి. పాస్టర్ గారి కుటుంబం, ఆ పాస్టర్ తెచ్చాడు, ఆ కుటుంబం అడ్రస్లో ఉండిపోయింది. ఏంటి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలా, పాస్టర్ అన్నాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలా. పాస్టర్కి ఇచ్చిన దేవుడు వాగ్దానం ఏంటండి, మీలో అనేకులు బోధకులు అవ్వద్దని చెప్పాడు. అంటే చాలామంది పాస్టర్ వృత్తి అంటే ఏదో అది సరదా అనుకుంటారు చాలా. దానివల్ల ఏంటి వస్తానండి, మీరు కఠినమైన తీర్పు. పాస్టర్ పని ఎంత డేంజర్ అంటేనండి, ఇక నేను వేదిక మీదకి వచ్చేవాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా వాక్యం చెప్పి అర్హత లేకపోతే నన్ను అక్కడ నిలబెట్టొద్దని చెప్పానండి. దేవుడు వింటున్నాడు ఆ మాటలు. మీరు వినకపోయినా తలంపులో కూడా తప్పు చేయటం లేదండి. తలంపులో కూడా వాక్యం చెప్తున్నానంటే అర్హత ఉంటేనే వాక్యం, లేకపోతే వాక్యం కూడా చెప్పను. పాస్టర్ అనేవాడికి ఇంకొకటి ఏంటి చెప్పాడండి, అధ్యక్షుడైన వాడు తన గృహమును బాగుగా ఏలువాడే ఉండాలి. ఆడొక్కడికి భక్తి ఉంటే కదా, కుటుంబానికి భక్తి ఉండాలి, వాడికి భార్యకి భక్తి ఉండాలి, కొడుకుకి భక్తి ఉండాలి, కోడలికి భక్తి ఉండాలి, మనవరాలకి భక్తి ఉండాలి. అండి మా పని మనుషులు 4 పని చేస్తారు మా ఇంట్లో. 4కి మా కోడలు సవారు చెప్తుంది, ఎందుకు అలాగ ఉన్నావు, జ్వరము వచ్చిందా, ప్రార్థన చేసుకో, జ్వరము పోతుంది అని. నేనంటే నువ్వు పాస్టర్ అయిపోయాడు, నాను పాస్టర్ గారు కూతుర్ని కదా, నాను పాస్టర్ని అంటుంది. అర్థమైందండి. గృహం అంతా యెహోవా ఏం చెప్పాడండి, నేనును నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాను. మా కోడలు చాలా మంచిది కానండి, ఒక మూలని ఎవరికి కనిపించకుండా చిన్న పూజ గది పెట్టుకొని పూజలు చేసుకుంటుందండి మా కోడలు. మా అల్లుడు చాలా మంచివాడండి, ఎవరిని బాధ పెట్టడండి, మా అమ్మాయిని గుడికి వెళ్ళమంటాడు కానీ ఆ మూలలో చిన్న పూజ గది పెట్టుకొని పూజలు చేసుకోండి.
అర్థమైందండి. అప్పుడు అక్కడ అవుతుంది ఈ మాట వర్తిస్తుందా, నేను నువ్వు నా ఇంటి వారిని వర్తిస్తుందండి? వర్తించదు అక్కడ. మళ్ళీ చదవ అది. యోసేపుని వివాహం చేసుకోవడానికి మతం మారిన ఒక ఐగుప్తు స్త్రీ వివాహానికి ముందే ఆవిడ యూద మతాన్ని స్వీకరించింది. యూద మతం అంటే అంత ఈజీ కాదు, అలా ఒప్పుకోరు కూడా యూదులు. నిష్ట కలిగిన మతం. ఆడ 8వ రోజు మగపిల్లడికి అయితే సున్నతి చేయాలి. ఆడవాళ్ళు ఏంటంటే ఆ ధర్మశాస్త్రాన్ని పఠించాలి, విశ్వసించాలి. ఇవాళకి యూదులు ఆడవాళ్ళని సున్నగోగులోకి రానివ్వరు, ముస్లిమ్స్ రానివ్వరు మసీదుకి. యూదులు ఇవాళకి కూడా ఏంటంటే స్త్రీలు ఇంటి దగ్గర ఉంటే నేర్చుకోవాలని చెప్తారు. యూద మాత్రం ఇవాళకి పురుష ఆధిపత్యం కలిగింది. అందుకే మీరు జాగ్రత్త చదవండి బైబిల్ గ్రంథం, అక్కడంతా సహోదరులారా అనే చెప్తారు తప్ప సహోదరులు అనే మాట ఎక్కడ వాడరు వాళ్ళు. కారణం ఏంటంటే పురుషాధిపత్యం కలిగిన వారు యూదులు. స్త్రీలు అనే వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. పౌలు గారు ఏమన్నాడండి, మీరు బోధలు చేయడానికి వీల్లేదు, మీరు ఇంటి దగ్గర ఉండి మీరు నేర్చుకోండి అంటాడు. ఇవాళ ఆడపాషలు ఎక్కువైపోయారండి. నాకు చాలా జాలే. బైబిల్ ప్రకారం కాదండి, ఆడపాషలు బైబిల్ కాదండి. అది మరి పెద్ద పెద్ద మిషన్ల పేరు చెప్పకూడదు. వాళ్ళకి అంగీలు వేసేసి వాళ్ళు బిషప్ తల్లిలో ఇలా వస్తున్నారు. అంత నాకు చూస్తేనే జాలేస్తుంది వాళ్ళు చూస్తే. ఏంటి యెహోవా దేవుడు ఎంత రౌద్రం కలిగిన వాడంటే, నేను స్త్రీల మీద 3 ప్రసంగాలు చేశాను. ఆయన ప్రత్యక్ష గుడారం మీదకి దిగేటప్పుడు మోషేకి చెప్తాడు, 3 రోజులు మీ పురుషులు ఎవరు స్త్రీలను కూడకూడదని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో లాస్ట్ గ్రంథంలో కూడా 14వ చెప్తాడు, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు అంటాడు. అంటే స్త్రీ సాంగత్యం ఏంటి చేస్తాడు, భార్యే, కానీ అపవిత్రులు అవుతారు. దావీదు ఏంటన్నాడండి, నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించింది అంటాడు. మీరు చాలా ఆలోచించండి. సైన్స్ ఎవరు కూడా భార్యలో ఉండరండి. అసలు పాస్టర్కి భార్య ఉండకూడదు. రోమన్ క్యాథలిక్ మిషనే రైట్. పాస్టర్ అనేవాడికి భార్య ఉండకూడదండి. ఇవాళ పాస్టర్లు ఎక్కువైపోతున్నారు. నాకు అర్థం కాదు వాళ్ళు ఏంటో, వాళ్ళు ఏం పరిచర్య చేస్తారో, వాళ్ళు ఏం నడిపిస్తారో సంఘాలు కూడా నాకు అర్థం కాదు. పాస్టర్లు అనేది బైబిల్ ప్రకారం కాదండి, బైబిల్కి వ్యతిరేకమైంది పాస్టర్లు అనేది. బైబిల్ సిద్ధాంతం అది కాదు. తర్వాత అమ్మా, ఆమె పేరు ప్రాచీన ఈజిప్షియన్ పదం నుండి ఉద్భవించింది. చూడండి, ఈ పేరు కూడా ఎక్కడి నుంచి ఉంది, ఈజిప్ట్ పదాల నుంచి వచ్చింది. దీని అర్థము నీత్, సృష్టిలో జ్ఞానము, నీత్ సృష్టి జ్ఞానము, మరియు యుద్ధానికి సంబంధించిన ప్రాచీన ఈజిప్షియన్ దేవత పేరు. ఆవిడ పేరే దేవత పేరు ఆసెనతు. యోసేపు భార్య అసెనతు రాజు కలలను వివరించిన తర్వాత ఫరో ఆమెను అతనికి ఇచ్చాడు. ఎందుకంటేనండి ఈజిప్షియన్ ఉమెన్స్ని ఇతరులకేమో రాళ్ళు కూడా వాళ్ళు నిష్ట కలిగిన వాళ్ళు. అంటే చాలామందికి బైబిల్ జ్ఞానం లేని, ఇప్పుడు ప్రతివాడు పాస్టర్ కదా, వాడికి బైబిల్ ఏదో తెలియదు, అది కానీ ప్రకటన ఏమీ తెలియదు వాడికి. ఎందుకంటే ఆటో డ్రైవర్ పాస్టు, కార్పెంటర్ పాస్టు, మురి లెమినోడ్ పాస్టు, తాపీ మేస్త్రి పాస్టు, వాడికి ఏంటి తెలుస్తుంది బైబిల్ వాడికి. ఏంటి ఇప్పుడు అబ్రహాం దగ్గరికి శారా పంపించింది ఎవరినండి, ఆగరు ఎవరండి, దాసి కాదు, ఆగరు ఫరో కుమార్తె. ఆవిడ కూడా అబ్రహాం దగ్గరికి పంపించి అడిగి చూసుకుంది. రాజవంశీ నుంచి వచ్చింది అంటే ఆవిడ ఎందుకు వచ్చిందంటే ఫరో పద్ధతులు నచ్చలేదు ఆవిడకి. వెళ్ళిపెట్టాడు అడుగుతుంది, నన్ను దాసిగా తీసుకెళ్ళిపోని అడుగుతుంది అనమాట. ఫరో ఇంట్లో అంటే ఫరోకి ఎన్నో భారీగా పుట్టినట్టు అనమాట. ఆవిడ ఫరోకి కూడా తెలియదు నా కూతురు అని తెలియదు ఆవిడికి. ఫరో కుమార్తె ఆవిడ. వాళ్ళు చాలా నిష్ట కలిగిన వాళ్ళని. అందుకే ఏం చేసిందండి ఆవిడ, ఆ ఈజిప్షియన్ పద్ధతులే అక్కడ పాటించింది. అబ్రహాం పిల్లని అన్నది కానీ ఆడు ఎలా పెంచింది, ఈజిప్షియన్ పద్ధతిలోనే పెంచింది. అందుకే ఆడు భ్రష్టుడిగా తయారాడు. ఎవడండి వాడు, ఇష్మాయిల్. అంటే పరలోక రాజు వెళ్ళిన తర్వాత వీళ్ళందరితో నాకు మాట్లాడాలని ఉంటుందండి. అబ్రహాం గారు మీరు విశ్వాసులు తండ్రి గారు చేసిన పని ఏంటి సార్, ఆయన చేసిన ఒక తప్పు వల్ల ఇవాళ ఈ యొక్క ముస్లిం వరల్డ్ అనేది వచ్చింది. లేకపోతే లేరు వాళ్ళు, ముస్లిమ్స్ లేరు వాళ్ళు. ఎవరు చేశారండి, నా వరకైతే నేను షారాన్ని నిందించనండి. ఆడ మనిషికి ఆవిడ పని చేసింది, ఏదో నాకు వారసత్వం ఉండాలని. అబ్రహాం గారు ఏంటో ఆలోచన చేశాడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాంకి ఇచ్చిన నిబంధన 20 సంవత్సరాల తర్వాత అది జరిగించాడు. అంటే దైవ శాఖలు కూడా తప్పులు చేస్తుంటారండి. ఇవాళ నీ జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి తెలుసండి, నీ కుటుంబంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు చేసిన అక్రమైన పనుల వల్ల. నువ్వు ఎక్కడైతే క్రమం తప్పిపోతావో నీ ఇంటికి కష్టం వచ్చేస్తుంది, నీకు బాధలు వచ్చేస్తాయి నీ ఇంటికి.
చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. నా విషయంలోనండి నేను కోడలు తెచ్చుకున్నా, రేపు లేదా నా మనవరాలికి పెళ్లి చేసిన మనడు పెళ్లి పద్ధతికి ఎక్కడ 1 ఇంచ్ నేను డౌన్ అవునండి. మీరు చాలా జాగ్రత్తగా కోడలు తెచ్చుకున్నా సరే, ఒక అల్లుడిని తెచ్చుకున్నా సరే చాలా జాగ్రత్త చూసుకోవాలి. కారణం ఏంటంటే ఏదో పెళ్ళి అయిపోతుంది అనుకుంటే పెళ్ళి అనేది ఒక 2 రోజుల పండుగ కాదు. అది లైఫ్, అది జీవితం. అది రెండోసారి ఆలోచించండి. నువ్వు అన్నిటికీ నీ కూతుర్ని ఇచ్చేసావు అనుకోండి, ఆ పిల్లలు ఏం చేస్తాడు? విగ్రహారాధన చేయాలి. నువ్వేం చేసావు అంటే నీ కూతుర్ని ఒక భ్రష్టు సంతానం ఇవ్వడానికి కారకురాలు అయ్యావు. వాళ్ళ ఆశీర్వాదం ఎలాగవుతారండి? నీ బిడ్డలు నరకానికి పోతే అది నువ్వు ఆనందిస్తావా? నువ్వు షుడ్ వెరీ కేర్ఫుల్, నిష్ట కలిగి ఉండాలా. చూసారండి అక్కడ ఫరో ఎట్టుంటే ఈజిప్షియన్ సిస్టమ్ వాడు ఫాలో అయ్యేవాడు. ఈ కళల భావం చెప్పిన తర్వాత వీడికి ఏదో చెయ్యాలి కదా అని అప్పుడు ఆ అమ్మాయిని చేశాడు. చదవమా. ఆమె కథ క్రీస్తు పూర్వం 100 మరియు క్రీస్తు శకం 200 మధ్య కాలంలో బహుశా ఈజిప్టులో ప్రాచీన గ్రీకు భాషలో ఒక ప్రేమ కథగా తిరిగి చెప్పబడింది. ఎందుకు ప్రేమ కథగా తిరిగి చెప్పబడింది అంటేనండి, ఆ రోజుల్లో చాలా ప్రతీతి చెందింది. అసైన్యత కథ ఆ రోజుల్లోనే పెద్ద పాపులర్ అయింది. కారణం ఏంటంటే ఈజిప్షియన్ ఉమెన్ ఎవరు కూడా యెహోవాను ఆరాధన చేయరు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో చేయరు. వాళ్ళు అసలు ఆవిడ మారడం అనేది గొప్ప విషయం అన్నమాట. అంటే ఏంటంటే ఒక యోసేపు గురించి మారలేదు ఆవిడ. అంటే యోసేపు గురించి ముందుకు అనుకుంది. చూడు యోసేపుడు అంటే యూదుడు, వాళ్ళ దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. అంటే యోసేపుని పెళ్లి చేసుకోవాలంటే ముందు యోగ్యత ముందు సంపాదించుకుంది. బట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి, ఏదో పెళ్ళి అవ్వాలని పెళ్ళిళ్ళు చేసుకోకండి, దాన్ని నరకం అనిపిస్తారు మీ జీవితంలో. అంటే నేను పెళ్లి చేసుకోవడానికి 3 నెలలు ప్రార్థన చేశానండి. పాస్టమ్ గారి గురించి 3 months ప్రేయర్ చేశాను. అందమైన అమ్మాయి నేను అడగలేదు. ప్రభువుని ఏంటి అడిగానంటే, నీ సేవకి పనికొచ్చే భార్యని ఏమని అడిగాను. మరి అమ్మగారు ఇవాళకి బలహీనరాలైనా అలా సేవ చేస్తూ ఉంటుంది. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై వైఫ్. ఒక అందమైందని తెచ్చుకుంటే నా బతికి ఎలాగున్నేమో, లేదా డబ్బులు ఉన్న అమ్మాయిని తెచ్చుకుంటే జీవితం ఎలాగున్నదో నాకు తెలియదు. ఏమంటే ఇవాళ కోడళ్ళు ఇల్లుని ఎంత కథాకుతలం చేస్తున్నారండి. చెప్పుకోలేకపోతున్నారండి. అత్త మామూలు చెప్పుకోలేకపోతున్నారు. దాని దుర్మార్గత భర్త చెప్పుకోలేడు. ఏరా మీ ఆవిడ ఏదంటే చిన్న నవ్వు నవ్వుతాడు అంతే. ఆ నవ్వులోనే చరిత్ర అంతా మనం అర్థం చేసుకోవాలి. అది ఎన్ని బాధలు పెట్టి ఎన్ని హింసలు పెడుతుందో, కంటిన్యూటీ ఆఫ్ హింస. నేను చెప్తున్నానండి, ఇవాళ కోడలు కూతుర్లు కాదు, కొడుకులు ఉన్న వాళ్ళ జాగ్రత్తగా ఉండండి. కోడలు మీరే సెలెక్ట్ చేస్తారు, అత్తగారే సెలెక్ట్ చేస్తారు. మా కోళ్ళు ఎంత మంచిదో, సండే స్కూల్ టీచరు మా కోళ్ళు ఎంత భక్తిగా ఉంటుందో. వచ్చిన 3 నెలలకి అత్తగారికే చెట్టకోపం పెడుతుంది ముందు. ఏ అత్త అయితే సెలెక్ట్ చేసుకుందా. కనుక ఆ కొడుకులు కలిగిన తల్లులారా జాగ్రత్తగా ఉండండి, ఆలోచించేయండి. అంటే యోసేపు యొక్క తలాంతులు చూసి ఫరో ఒక నిర్ణయానికి వచ్చాడు, ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి. ఎలాంటి అమ్మాయిని? ఏదో అందమైందానో డబ్బులు ఉందానని కాదు, యోగ్యురాలైన భార్యని చెయ్యాలి. తర్వాత ఆమె ఎవరు? ఆసెనతు ఓన్ సూర్యదేవుడైన ఆరాధనకు ప్రసిద్ధి చెందిన. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఇవన్నీ కూడా. ఆసెనతు ఎవరు? హిందీలో ఏంటంటే ఓ కౌంతి అంటే హూ ఇస్ దట్ లేడీ? ఆమె ఎవరు? చదవమా. ఆమె ఎవరు? ఆసెనతు ఓన్ సూర్యదేవుడైన ఆరాధనకు ప్రసిద్ధి చెందిన. సూర్యదేవుడైన ఆరాధనకు ప్రసిద్ధి చెందిన హెలియోపోలిస్ అని కూడా పిలువబడింది. హెలియోపోలిస్ సూర్యదేవుడు అంటే కోరిష్ అంటే సూర్యుడు, దినకర్ అంటే సూర్యుడు, ప్రభాకరుడు అంటే సూర్యుడు, సూర్యనారాయణ అంటారు కదా, సూర్యనారాయణ పేర్లు పెడతారు. ఈ పేరు చాలా పవర్ఫుల్ నేమ్ అండి. తమిళ్ ఈలం ఆ యొక్క తిరుగుబాటు దాటి నాయకుడు ఎవరండి? ప్రభాకరన్ అనే పేరున్న వాళ్ళు ఆటోమేటిక్గా తెలివైన వాళ్ళుగానే ఉంటారు. గమనించి పేరులో ఉంటుంది. ఓన్ సూర్యదేవుడు, సూర్యదేవత ఆరాధన అండి. సూర్యుడికి ఇప్పుడు ఆరాధన చేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా ఏంటి, పంచభూతాలని దేవుళ్ళని ఆరాధన చేస్తున్నారు. కానీ పంచభూతాలు దేవుళ్ళు కాదు. ఈ పంచభూతాలను ఎవరు సృష్టించి? సూర్యుని ఎవరు సృష్టించాడండి? దేవుడు సృష్టించాడు. చంద్రుని ఎవరు సృష్టించాడు? దేవుడు సృష్టించాడు. నక్షత్రాలు దేవుడు సృష్టించాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారండి? పౌలు గారు రాశాడు, రోమపత్రిక రాస్తూ, వాళ్ళు సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధన చేస్తున్నారు.
కనుక ఈవిడెవరండి? సూర్యదేవతారాధన చేసి మళ్ళీ చదువురదంతా ఆసెనతు ఓన్ సూర్యదేవుడైన ఆరాధనకు ప్రసిద్ధి చెందిన హెలియోపోలిస్ అని కూడా పిలువబడి ఒక ఐగుప్తు నగరం యాజకుడైన పొతిఫెర కుమార్తె. అండి ఈవిడ ఎక్కడి నుంచి వచ్చిందండి? పటిష్టమైన ఈజిప్షియన్ సిస్టమ్ నుంచి వచ్చింది. అంటే ఆవిడ బలమైన ఐగుప్త్రీయులు అనమాట. అంటే ఆవిడ మార్చడం అంత సులువు కాదు అండి. ఎవడైనా సరే ఈ యూదు స్త్రీలు మార్చడానికి ట్రై చేయకండి. నేను ఇస్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు నాకు ఇద్దరు యోధ ఆడాలు అందరూ తుపాకులు కాలుస్తారు. వాళ్ళ ఆర్మీ ట్రైనింగ్, ఆడ మగకి ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది. అలాంటివే మగోళ్ళే నడుస్తారు. నేను ఏదో కొత్తగా వెళ్ళాను కదా పూజారి, యేసుప్రభు గురించి చెప్పేద్దామని వాళ్ళు ఇద్దరికి ఎలాగైనా. వాళ్ళు అరగంట విన్నారు నాకు గోలంతా. ఏయ్ పాస్టర్, నువ్వెన్ని చెప్పినా మేము యెహోవా దేవుడిని ఆరాధిస్తాం, యేసుప్రభుని ఆరాధించాం, మాకు బలిష్టమైన ధర్మశాస్త్రం ఉంది మాకు. అమ్మ బాబోయ్, యోధ స్త్రీలు అంటే ఏంటంటే నిర్గమకాండంలో రాస్తారు, ఎబ్రీ స్త్రీలు మన స్త్రీలు వంటి వారు కారు అంటారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందండి, నేను యూదుడిగా ఎందుకు పుట్టలేదని బాధపడుతుంటాను. అంటే బ్లెస్సడ్ పీపుల్ అండి యూదుడు అనేవాళ్ళు. ఏంటంటే నిష్ట కలిగిన మత నిష్ట కలిగిన వాళ్ళు అనమాట యూదులు. కనుక ఈ యొక్క సూర్యదేవతారాధన చేసే వాళ్ళ స్త్రీని మార్చడం అనేది అంత సులువు కాదు. అలాంటి స్త్రీ ఎందుకు మారిందండి? యోసేపుని పెళ్లి చేసుకోవడానికి ముందే మారింది ఆవిడ. తర్వాత పిల్లలు. ఆమె యోసేపుకు ఇద్దరు కుమారులను కనెను. యోసేపుకి ఇద్దరు పిల్లలు కన్నదండి. ఆ ఇద్దరు పిల్లలకి ప్రాధాన్యత ఉన్నది. చదువమా. మనస్సే దేవుడు నా శ్రమలన్నిటినీ మనస్సే అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు నా శ్రమలన్నిటినీ మర్చిపోయేలా చేశాడు. ఎవరి శ్రమలు? అసేనత్ శ్రమలు కాదు, యోసేపు శ్రమలు. యోసేపుకి ఆనందం తెలియదండి. అంటే మీకు అందరికీ చెప్తున్నాను, క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపను ఉద్దేశించు వారికి శ్రమలు తప్ప ఆడ మగ కూడా. ఒక్కొక్కసారి భక్తి కలిగిన స్త్రీలు ఏమనుకుంటారో తెలుసండి, ఎందుకు ఈ భక్తిగా ఉన్నాను, అలా పనికి మనలాగా ఉంటే బాగున్ను, నా భర్త నాకు మర్యాద ఇచ్చిన అనుకుంటారు. అలాగే భక్తి కలిగిన పురుషులు కూడా ఏమనుకుంటారో తెలుసండి, నేను అల్లాళ్ళకి తాగుబోతులే పనికి మనలాగా ఉంటే బాగున్ను, ఏటి భక్తిగా ఉండి బాధలు అనిపిస్తుంది. ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది. నా వరకు అయితే ఇప్పటికీ బాధపడుతుంటాను. ఈ భక్తి వల్ల ఏటవుతే మన శ్రమలో బాధ, కష్టం. యోసేపు అనేవాడు ఎన్ని బాధలు పడ్డాడండి, ఎన్ని బాధలు పడ్డాడు. అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు ఆయన తీసుకొని వెళ్ళి కొంటలో పడేశారు. వాళ్ళ నాన్నకేం తీసుకెళ్ళి ఆ గొర్రె కోసేసి రక్తం వేసి మీ జంతువు ఏదో తినేసింది, తమ్ముడికి దొరికిందని చెప్పేశారు. అంగీ పట్టుకెళ్ళి ఏం చేశారండి, వాళ్ళకి అమ్మేశారు. ఎవరికండి? ఆ వ్యాపారస్తులకి అమ్మేశారు. వాళ్ళు ఎవరు చేశారండి, వాళ్ళు తీసుకెళ్ళి పోతీఫర్కి అమ్మేశారు. ఏంటి బానిస బ్రతుకులు ఎంత భయంకరమో మీకు తెలియదండి. ఈ మధ్యలో నేను అవే ఎక్కువ ధ్యానిస్తున్నాను. బానిసత్వం అంటే వాళ్ళకి వాయిస్ ఉండదు, మాట్లాడడానికి హక్కు ఉండదు, వాళ్ళకి అధికారాలు ఏముండవు. కొడితే పడాలి, తిడితే పడాలి, పని చేయాలి అంతే. అక్కడ బానిసగా పంపమంటాడు. అనుకున్నాడండి యోసేపు, అమ్మయ్య నేను కనిన కళలకి ఇదే బాగా నిజం అనుకొని అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా జైలే. అక్కడ ఎవడానికి అడిగినోడు కూడా లేడు, అడిగిన జైలు మాట్లాడినట్టు కూడా లేరండి. అప్పుడు ఏమనుకుని ఉన్నాడు యోసేపు, నా బ్రతికి ఎక్కడితో అంతమైపోవాలి. అంటే నేను ఈ మధ్యలో హతసాక్షుల జీవిత చరిత్ర చదువుతున్నానండి. విలియం టెండేల్ ఇంగ్లీష్ బైబిల్ ఇవాళ మన చేతిలో రావడానికి కారకుడు ఆయన, మహానుభావుడు. కానీ ఆయన ఏం చేశారు తెలుసండి, ఆ ఇంగ్లీష్ బైబిల్ తర్జుమా చేసినందుకు జనాల మధ్యన పెట్టి కర్రలు పెట్టి తగలబెట్టేశారండి, వాడిని కాల్చేశారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత 97 సంవత్సరాల తర్వాత ఆ యొక్క రాజే ఇంగ్లీష్ బైబిల్ని చర్చిలన్నింటిలో అఫీషియల్గా పెట్టమని చెప్తాడు, ఇంగ్లాండ్ రాజే. కానీ చచ్చిపోయాడు మనిషి, కాల్చేశారు వాడిని, హతులైపోయారండి. నేను ఇవన్నీ చదువుతుంటేనండి, లారెన్స్ అనే ఒక డీకన్ మెంబర్ని వాళ్ళు ఎలా చంపుతారంటేనండి, వీళ్ళు ఎవరు చంపిన వాళ్ళు ఎవరు, మళ్ళీ రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళే. ఆయన చంపిన వాళ్ళు ఎలాగంటే కిందని అగ్గి పెట్టి, మంట పెట్టి, దాని మీద గ్రిల్ పెట్టి, గ్రిల్ అంటే జల్లీలు అడిగి పెట్టి దాని మీద కాళ్ళు చేతులు కట్టి పెట్టేశారండి అంతే. అడిగేం బాధపడి ఉండి చచ్చిపోయి అవి చూస్తూ ఏడుస్తుంటానండి, ప్రభా ఇవాళ మాకు శ్రమలు లేవు ప్రభా, అందుకే క్రైస్తవులకి బాధ లేదు ప్రభా, నిజమైన భక్తి అందుకే లేదు ప్రభా, వాళ్ళకి ఏడ్స్ ప్రార్థన చేస్తానండి. నేను దేవుడిని అడుగుతున్నానండి, ఏ లేవంటే మహాసాక్షిగా వాడుకొని అడుగుతున్నాను దేవుడిని. దేవుడు చేస్తాడండి. దేవుడు మన సంఘాన్ని కూడా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతున్నాడండి.
అద్భుతాలు చేస్తాడు మన సంఘపక్షంగా. దేవుడు నన్ను ముందు సిద్ధపరిచాడు నన్ను వీటన్నిటికీ. దేవుడిని అడుగుతున్నానండి, మంచి కాపరిగా, సక్సెస్ఫుల్ కాపరిగా నేను ఎండ్ అవ్వాలి ఒకటి అడిగానండి. 2 ఏంటి అడిగానంటే, ప్రభు రాకళ్ళు ఎత్తపడాలి, మరణం లేదు నాకు. 3 ఏంటి అడుగుతున్నానంటే, నేను దగ్గరికి రాగానే, పరలోకం రాగానే, ప్రభు బిజీగా ఉన్న ఆగి నా గురించి నన్ను బలానమ్మకమైన మంచి దాచి అనాలి మీరు. 4ది ఏంటి అడుగుతున్నానంటేనండి, ఏలియా వంటి గొప్ప సాక్షిగా నన్ను వాడుకొని అడుగుతున్నాను. చేస్తున్నాడు దేవుడు. నాకు ఉందండి, ఆశ ఉంది, గొప్ప కార్యం ప్రభు కొరకు చేయాలి, అద్భుత కార్యాలు చేయాలని ఆశ ఉందండి. నాకు ఇంకో ఆలోచనే లేదండి. భార్య పిల్లడు ఎవరు కనిపించదు నాకు. దేవుడు నేనైనా జీవిస్తున్నాను. చదవమది, దేవుడు నా శ్రమలన్నిటినీ మరిచిపోయేలా ఆ చేస్తాడు. శ్రమలు ఏంటి, ఎవడు శ్రమ పడతాడో వాడు బాగుపడతాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి ఆలోచన చేసుకోండి. రాత్రి తర్వాత పగలు వస్తుంది, అప్పెక్కిన తర్వాత డౌన్ వస్తుంది, కష్టాల తర్వాత సుఖం వస్తుంది. ఏమంటే కష్టపడినోడికి సుఖం విలువ తెలుసండి. అమ్మ నాన్న పోషించి మనం ఏదోటికి సపోర్ట్ చేసేసి, చెల్లికి సపోర్ట్ చేసి, సక్కకి సపోర్ట్, తమ్ముడికి సపోర్ట్, ఆడు ఇంకా సోమరున్నా కొడుకు అయిపోతాడండి. ఎవడైనా ఆడు బతకమని వదిలేయండి, ఆడు బాగుపడతాడు. ఎవడైనా సరే నేను బాగుపడడానికి కారణం అది. నేను ఎవడో పట్టించుకోలేదు, ఎవడి నాతో లేడండి. ఒంటరి పోరాటంలోనే ఈ స్థాయికి వచ్చానండి. ఇంకా మీదకి వెళ్తాను నేను, ఇంకా పైకి వెళ్తానండి. కష్టపడడానికి ఆలోచించేయండి. కష్టపడిన వాడండి, నువ్వు తింటున్న గింజను నీకు ఎలాగుంటుందో తెలుసండి. దమ్ బిర్యానీ ఇలాగ ఉంటుందండి. అక్రమంగా సంపాదించి డబ్బు తినండి, పంచభక్ష పర్వణాలు తిన్నది నీకు శాపమే ఆ భోజనం. కష్టపడడం నేర్చుకోవాలి. మా నాన్నగారు అది మాకు నేర్పించాడండి. ఎవరిది ఆశించొద్దని చెప్పాడండి మా నాన్నగారు. 4 కొడుకులు, 9 పైసా కట్నం తీసుకోలేదండి మా నాన్నగారు. నీతి కలిగిన వాడండి, నీతి నేర్పించాడు. నేను మాదిరి కలిగిన కాపరనండి. 9 పైసా కట్నం మా వెంకట మన వచ్చాడు చెప్తున్నాడు, హైదరాబాద్ ఎవడికని చెప్తాను. నిజమైన క్రైస్తవుడు ఎవడంటే మా వెంకట విక్టర్ ప్రభాకర్ అని చెప్తున్నాడు. సాక్ష్యం చెప్పాలండి. డెలివరీస్ నువ్వు కడుపు చేస్తే ఎందుకురా డెలివరీ చేయాలా? నువ్వు కడుపు చేసినప్పుడు నువ్వే డెలివరీ చేసుకోవాలి. నా మనవరాల్ని నేనే డెలివరీ చేసుకున్నాను. మా అబ్బాయి చెప్పాను, అరే నా మనవడు నేనే డెలివరీ చేసుకోవాలి. అమెరికా దేశంలో పెళ్ళికొడుకే చేసుకుంటాడు ఎన్ని. అలా అమ్మ నాన్న ఆడపిల్ల తల్లిదండ్రులు చూడడానికి వస్తారు అనమాట. ఎలాగుంది అడిగిపోయి వెరీ నైస్ అని వెళ్ళిపోతారు అంతే. నేను అనుకోని ఇలాంటి మంచి రోజులు భారతదేశానికి ఎప్పుడు వస్తాయా నేను అనుకుంటాను. అర్థమైందండి. తర్వాతమా ఎఫ్రాయిం రెండోవాడు. దేవుడు నా శ్రమల భూమిలో, ఈ ఎఫ్రాయింకి అర్థం చెప్తున్నాడండి. దేవుడు నా శ్రమల భూమిలో నన్ను ఫలవంతం చేశాడని అర్థం. అంటే శ్రమల భూమిలో ఏవేడండి, ఫలవంతం. ఏంటి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ శ్రమల్లో నుంచి పైకి వచ్చి ఎంత ఆనందంగా ఉన్నారండి. ఎన్ని శ్రమలు పడ్డారో ఒకప్పుడు. తినడానికి కష్టపడ్డారు, మంచి ఇల్లు లేక కష్టపడ్డారు. ఏంటి దేవుడు నన్ను ఎంతగా దీవించండి. నేను చాలా బాధలు పడ్డాను, గృహం గురించి బాధలు పడ్డాను. ప్లాస్టిక్ లేని ఇంట్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇవాళ నేను ఎంటున్న ఇంట్లో ఇల్లు అంటే ఎవడు మామూలు వాళ్ళు ఉండలేరండి. దేవుడు అంతగా నన్ను దీవించాడండి. ఎందుకంటే కారణం ఒకటే, చదవది. దేవుడు నా శ్రమల భూమిలో, నేను శ్రమలు పడ్డాను చూసారా, ఆ శ్రమల భూమిలో నన్ను ఫలవంతం చేశాడని నీకు చేస్తాడు. యేసుప్రభు విక్టర్ ప్రభాకర్కి ఒకటే దేవుడు కాదండి. యేసుప్రభు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ఉపకారి. నీతిగా ఉండని దేవుడు నేను దీవిస్తాడు తల్లి. నిజంగానండి. నేను ఈ మధ్యలో పెళ్ళికి వెళ్ళబోతున్నాను. నాకు ఉంటాడు ఆడే అప్పు చేసి పెళ్లి చేసుకుంటున్నాడు అండి. నాకు ఎంత ఆనందం అనిపిస్తారు. ఇంకా ఇలాంటి రోజులు ఉన్నారా ఈ రోజుల్లో? ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఈవేళండి కట్నాలు కానుకలు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాడు. సిగ్గు లజ్జ ఉండాలండి. క్రైస్తవుడు ఆడిచ్చిన డబ్బుతో నువ్వు పెళ్లి చేస్తే నువ్వు చేసుకున్నది ఏముంది అక్కడ? మగవాళ్ళు ఉన్నారండి ఈ వాళ్ళకి కూడా, నిజ క్రైస్తవులు ఉన్నారు ఈ వాళ్ళకి కూడా అండి. నా కొడుకు 9 పైసా కట్న కానుకలు తీసుకుని 30 లక్షలు పెట్టి పెళ్లి చేశాను. రామాజీ మీరు అందరూ వచ్చారు. ఈ వాళ్ళకి కూడా విశాఖపట్నంలో క్రైస్తవుడు రామానేశ్వరుడు పెళ్లి చేయడు. ఈ వాళ్ళకి కూడా ఆడే విక్టర్ ప్రభాకర్. నా అన్నీ స్పెషల్గానే ఉంటాయండి. ఇవాళ చర్చ్ కూడా అది అడుగుతున్నా. నా చర్చ్ కూడా స్పెషల్గా ఉండాలని అడుగుతున్నా. నగరానికి కాదు, దేశానికి కాదు, ప్రపంచంలో మన చర్చ్ గురించి చెప్పుకోవాలి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మళ్ళీ చదువుతాడు అదే. దేవుడు నా శ్రమల భూమిలో, నా అనే దగ్గర మీరు పెట్టుకోండి. నా శ్రమలు, మీ శ్రమల్లో
నన్ను ఫలవంతం చేశాడు. మిమ్మల్ని ఫలవంతం చేశాడు. శ్రమ పడడానికి ఇష్టపడని పైకి వస్తారు, శ్రమ పడడానికి ఇష్టపడని బాగుపడతారు జీవితంలో. ఎదుటి వాడిది ఎప్పుడు ఆశించకండి దయచేసి, పొరుగువాడిది ఒక నయాపేసి ఆశించకండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తర్వాత అమ్మా గోత్రాలు ఆసన్నత కారణంగా మనష్షే ఎఫ్రాయిం ఇశ్రాయేలు 12 గోత్రాల్లో రెండింటికి పునాది వేసిన అధిపతులయ్యారు. చూసారండి, ఆసన్నత వల్ల ఎంత ధన్యం కదండి. అండి దేవుడు కూడా చిత్రంగా ఉంటాయండి దేవుడి మాటలు. శారాయిని బట్టి అబ్రహామును ఆశీర్వదించాడు అంటాడు. ఏంటి ఏదైనా మీ దగ్గర ఒప్పుకోవాలండి, నేను ఇలా వెళ్ళాలనుకున్నానంటే పాస్టమ్మ గారిని బట్టే. అమాయకురాలే పాస్టమ్మ, తెలివైంది కాకపోవచ్చు, చదువుకుంది ఎంఏ బీఈడి. నిజంగా చెప్తున్నాను దేవుడు మహిమ కొరకు. నేను ఇవాళ ఎలా కొన్నానంటే పాస్టమ్మ గారిని బట్టే. నా కొడుకు ఇవాళ ఎంత పెద్ద సేవకుడు ఉన్నానంటే పాస్టమ్మ గారిని బట్టే. ఎంత గొప్పదండి అశ్వినత్. అండ్ ఒక ఐగుప్తీయురాలు, దాని కడుపులోంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఇశ్రాయేల్ గోత్రాల్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు. ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో వీళ్ళిద్దరు ఎవడండి? ఎఫ్రాయిము మనష్షే గోత్రాలు. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండి. మనం అండి చిన్న వాటికి ఆశించి దేవుడి దీని త్వరగా వెళ్ళిపోతామండి. అండి ఒక్కనాటి పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం నమ్ముకునిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన మీరు ఉన్నాడేమో చూసుకోండి. కట్నం డబ్బులు ఏంటండి? ఒకనాటి పూట కూటని. తర్వాత అమ్మా ప్రాచీన చరిత్ర. దీనికి ఒక చరిత్ర ఉంది, ప్రాచీన చరిత్ర. యూదుల సంప్రదాయంలో హెలెనిస్టిక్ యుగం నాటి గ్రంథము యోసేపు మరియు ఆసెనతు ఆమె చరిత్రను విస్తరిస్తుంది. ఇది ఆమె ఇతరుల వనరులను తిరస్కరించిన తన విగ్రహారాధన పట్ల నిజంగా పశ్చాత్తాపడి యోసేపుతో వివాహానికి ముందు ఇశ్రాయేల్ దేవునికి ఒక భక్తిగల స్త్రీగా మారిన చరిత్ర. ఆవిడికి ఎంత గొప్ప పేరంటేనండి, తన యొక్క అలవాట్లు కానీ తన యొక్క దేవతలు కానీ వదులుకొని యోసేపు గురించి ఇశ్రాయేలు దేవుడని యెహోవాను స్వీకరించిన గొప్ప ఘనత అడుకుంది. తర్వాత ప్రత్యేక స్థానము. ఆమె వివాహము ఐగుప్తు ఆస్థానంలో యోసేపు యొక్క ఉన్నత హోదాను పటిష్టం చేసింది. ఈవిడ వల్ల ఏమైందండి? యోసేపు ఉన్నత స్థానం వచ్చిందండి. ఇశ్రాయేలీల పితామహుడిగా ఐగుప్తు పాలకుడిగా అతన్ని నిలబడేలా చేసింది. చూసారండి, ఇటు ఐగుప్తు దేశంలో ఘనత వచ్చింది ఆమె చేసుకోవడం వల్ల, ఇశ్రాయేల్ దేశంలో కూడా ఘనత వచ్చింది. తర్వాత లాస్ట్ అందులో ఆమె వివాహానికి ముందే దేవుణ్ణి అంగీకరించి తర్వాత తన 2 కుమారులను యోధామత సూత్రాలతో పెంచింది. ఏంటి ఆవిడ అంగీకరించడమే కాదు, పిల్లల్ని కూడా యోధమత సిద్ధాంతంలోనే పెంచిందండి. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఒకసారి ఆలోచించేయండి. ఏంటి మా ఇంట్లో పాస్టమ్ గారు బాబుకి చిన్నప్పుడే వాక్యాలు ఇచ్చేసి చదవాలి, అప్పగించాలి, లేకపోతే భోజనం పెట్టేది కాదు. ఇవాళ దింపియండి. మనకి సండే స్కూల్ లేదు ఇక్కడ, మనకి ఉన్నా సరే తెలుగు సండే స్కూల్, ఇంగ్లీష్ సండే స్కూల్కి వెళ్తారు. దింపే తీసుకెళ్ళి దిగబడి తీసుకొస్తుంది. వాళ్ళకి ఆ మెమరీ వర్సెస్ చెప్పాలి, వాళ్ళు కంపల్సరీ తల్లికి కంటత వాక్యాలు చెప్పాలి వాళ్ళు. ఏంటి పిల్లల్ని కూడా దేవుళ్ళో నడిపించిందండి. ఆవిడ ఒక్కటే వచ్చేయడం కాదు అండి. తల్లి పాత్ర చాలా గొప్పదండి. చాలా గొప్పది. ఎంత గొప్పవాళ్ళు అంటే, మీరు ఒక బిడ్డకి జన్మనిస్తారు, అదొక గొప్ప. తర్వాత వాళ్ళని సరిగా పెంచే కృప కూడా దేవుడు మీకు ఇచ్చాడు. అండ్ ఇవాళ నేను ఎంత గర్వంగా చెప్తున్నానండి. ఉదయకాలం లేచి ప్రార్థించాడు, మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇవాళ వాక్యం చెప్తున్నాను, మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ అలా చేయకపోతే నేను ఇలా చెప్పను కదండి. ఇవాళ మా ఇంట్లో కూడానండి, మా పిల్లలకు కూడా వాళ్ళే చెప్తారు. సైమిల్ బాబు చెప్తాడు, మా అమ్మ వల్లే నేను ఎలాగోనండి. మా రైనా ఎంజీ చెప్తారు, వాళ్ళకి వాళ్ళ అమ్మ అంటేనే ప్రేమ తండ్రి కంటే. పిల్లలకి మనం చెప్పాలి, బాలుడు నడవవలసిన త్రోవలు వాడికి నేర్పాలి. అది తల్లి బాధ్యత. క్రైస్తవ స్త్రీలుగా ముఖ్యంగా చెప్పాలి. వాళ్ళకి మంచి కథలు చెప్పాలి, యోసేపు గురించి చెప్పాలి, దావీదు గురించి చెప్పాలి, బైబిల్లో యొక్క హీరో స్టోరీస్ వాళ్ళకి చెప్పి వాళ్ళని మనం ప్రేరేపణ చేయాలి. తర్వాత ఇది ఆమెను యోధా మతంలోనికి మారిన సానుకూల ఉదాహరణగా చూపిస్తుంది. మరియు భక్తిగల స్త్రీలలో ఒకరిగా నిలుపుతుంది. ఏంటి ఆవిడ భక్తిగల స్త్రీలలోకి వెళ్ళిపోయింది. ఎవరండి ఆవిడ? ఐగుప్తు స్త్రీ. కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఇశ్రాయేలులోని భక్తిగల స్త్రీల్లోకి వెళ్ళిపోయింది. యోధా స్త్రీలు మన వంటి వారు కారు, హెబ్రీ స్త్రీలు మన వంటి వారు కారు.
చాలా తెలివైన వాళ్ళండి. యోధ స్త్రీలు చాలా తెలివైన వాళ్ళు. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నామంటే ఇందాక ఆల్రెడీ మనం ధ్యానించాం. అది ఆది కాండము 41, 45 మూలవాక్యం. యోసేపు వివాహం అది చదివిస్తే మిగిలిన 2 విషయాలు జానుకొని ముగించుకుందాం. ఫరో యోసేపునకు జప్నత్ పనేహ్ అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తె యొక్క ఆసీనతనిచ్చి పెళ్లి చేశాడు. ఇక మ్యారేజ్ అరేంజ్ చేసిన వాళ్ళు ఎవరండి? ఫరో రాజు అరేంజ్ చేశాడు. అంటే నేను అలా చాలామంది పెళ్ళిళ్ళు చేశానంటే, నేను కూడా కొన్ని పెళ్ళిళ్ళు నా వాళ్ళు కూడా జరిగి వాళ్ళు ఎప్పటికీ చెప్తారు, పాస్ట్ గారి వల్లే పెళ్ళిళ్ళు అయ్యని చెప్తారు ఇవాళకి కూడా. ఫరో ఆ యొక్క రోల్ తీసుకున్నాడు. యోసేపు అసెనతు కుమారులు ఆల్రెడీ ధ్యానించేసాం. బిబిలికల్ వర్స్ చూస్తాడు. ఆది కాండం 41:50. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పొతీఫెర కుమార్తెకు ఆసనత అతనికి వారిని కనెను. ఈ యొక్క 2 పురులు ఎవరండి? వాళ్ళు 2 మనస్సే, ఎఫ్రాయిం అనేవాళ్ళు. అన్యురాలు యెహోవా దేవుణ్ణి అంగీకరించి 2 వారసులైన ఇశ్రాయేలు వంశానికి 12 గోత్రాల వారసులైన 2 పిల్లలకి ఆవిడ జన్మనిచ్చింది. మదర్స్ రోల్ ఈజ్ ద వైటల్ రోల్ అండి. మదర్ గురించి చెప్తూ అంటారండి పెద్దలు, మదర్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్ టీచర్ టు ద చైల్డ్ అంటాడు. తల్లి అటండి మొదటి క్లాస్ టీచర్ అట పిల్లలకి. తర్వాత అంటాడు మదర్స్ హార్ట్, తల్లి హృదయము క్లాస్ రూమ్ ఫర్ ద చైల్డ్ అంటాడు. పిల్లల గట తరగతి గదట, అక్కడే నేర్చుకుంటారు అండి. పిల్లలు ఎక్కడో నేర్చుకోవడానికి తల్లిదండ్రుల ముందు నేర్చుకుంటారు. యోసేపు వాగ్దానం చేయబడిన కుమారులు. వాగ్దానం చేయబడిన కుమారులు ఆది కాండం 48:5. ఇదిగో నేను ఐగుప్తునకు యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డల ఇందురు. వీళ్ళెవరండి? వాగ్దానం చేయబడిన బిడ్డలండి. గాడ్ ప్రామిస్డ్ చిల్డ్రన్. మళ్ళీ చదవమది. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలే అంటారు. ఇక్కడ బాబుని మేము పుట్టగానే నేను ప్రభుని ఒకటే అడిగాను. ఆవిడ గర్భంలో ఉన్నప్పుడు, ప్రభు నాకు కొడుకు నీవు, ఒక్క కొడుకే నాకు చాలు, వాడిని సేవకు సమర్పిస్తాను. వాడు పుట్టిన దగ్గర నుంచి వాడు నాజీర్ చేయబడిన వాడే. టెంపనీ స్కూల్లో ఆ రోజుల్లో సర్వే చేశారు. అటు 4వ క్లాస్ చదివినప్పుడు సర్వే చేసి పిల్లలందరిని అడిగారు, నువ్వు ఏట్ అవుతావు అంటే లాయర్ అవుతాను, డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను. మొత్తం టెంపనీ స్కూల్ హోల్లో నా కొడుకు ఒక్కడే పాస్ అవుతానని చెప్పాడటండి 4వ క్లాస్ చదివినప్పుడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది వాడి మైండ్లెస్. అప్పుడు మెర్సీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆవిడ నాకు వెంటనే ఫోన్ చేసింది, విక్టర్ గారు అర్జెంటుగా స్కూల్కి రండి అన్నది. ఏమా అర్జెంట్ అంటే, రండి అర్జెంటుగా. నేను వెళ్తే వాళ్ళ ఆఫీస్కి ఆ టీచర్ని పిలిచింది. దాని పేరు అనిత. ఆ టీచర్ పేరు కూడా జ్ఞాపకం. అనిత, ఈ టెల్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద క్లాస్ అని చెప్పిందండి. అంతా ఏమైందో క్లాస్లో చెప్పంటే అటు చెప్పిందండి, సార్ మీ పిల్లలు లేట్ అవుతారని అందరూ అడిగితే సామ్ ఒక్కడే నేను పాస్టర్ని అవుతానని చెప్పాడు. అలా పెంచామండి సామ్యుల్ని. అడగండి కాదు సామ్యుల్ ఎప్పుడైనా ఉండేటప్పుడు, అరే సామ్యుల్ నేను ఎంఏ బీడీ డీడీ చేశాను, మీ అమ్మ ఎంఏ బీఈడి, నువ్వు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, చదువు ఉండాలి. నాకు చదువు లేని పాస్టర్ నేను పాస్టర్గా గుర్తించిన, చదువు ఉండాలి నీకు, కానీ నువ్వు పాస్టర్ పనే చేస్తాడు. ఆడైనా డాడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, హెచ్ఎస్బీస్లో సంవత్సరం చేయరా అని చెప్పాడు. కానీ వాడు పాస్టర్ పనికే వాడు ప్రత్యేకింపబడ్డాడు. నీ పిల్లల గురించి నువ్వు అటువంటి ఆశ కలిగి ఉండాలి. నా కొడుకు సేవకుడు అవ్వాలి, నా కూతురు సేవకుడు అంటే ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది, 2 కూతుర్లు. ఫస్ట్ గారండి నాకు ఒకటే మనబడి అని, ఏటమ్మా నా కూతుర్లు 2 మిషనరీలు అవ్వాలండి అని. ఎంత గొప్ప ఆశ కదండి. అర్థమవుతుందండి. నీ పిల్లలు ఏటవుతారని అడిగితే చెప్పాలండి. ఎవరి బాధ్యత అది? తల్లి బాధ్యత. తల్లిగా నువ్వు పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పాలి, బైబిల్ హీరో స్టోరీస్ చెప్పాలి. అరే దేవుడు నమ్ముకుంటే దేవుడు ఇలా దీవిస్తాడరా. ఏంటంటే నాకు తెలిసినంత వరకు మన కుటుంబ స్థితులన్నీ సామాన్యమైన స్థితులే, అత్యున్నత స్థితులు ఎవరికి లేవు. కానీ అడిగి చెప్పాలి. మీరు ఏంటి చెప్పాలంటే, అరే నువ్వు దేవుడిని నమ్ముకుంటే దేవుడు నేను ఎక్కలేనంత కొండ మీదకి ఎక్కిస్తాడురా పాపా, నువ్వు దేవుడిని నమ్ముకుంటే నీకు ఉన్నతమైన స్థితిలో పెట్టేసాడు దేవుడు అని చెప్పాలి వాళ్ళకి. నువ్వు చేయలేవు ఆ పని, కానీ దేవుడు చేస్తాడు. అంటే మేము చిన్నప్పుడు ఎంత దిక్కుమాలలో ఉండేవాళ్ళు అంటే
మీరు ఎవర్రా అంటే కేర్ ఆఫ్ అడ్రస్ లేదు మాకు. మా నాన్నగారి పేరు చేతోడికి తెలియదు. మా నాన్నగారు ఒక్కడే ఆ వర్ణాంతర వివాహం చేసుకున్న వాళ్ళు అందరూ వెలివేస్తారు. మా నాన్నగారు, మా నాన్న, మా మేనత్త, మా చుట్టాలు, మా మిగిలిన చుట్టాలని మా అమ్మని బట్టి. మమ్మల్ని ఎవడైనా చింత పిల్లలు ఎవర్రా మీరంటే మా మేనమామ పేరు చెప్పేవాళ్ళు. పీటర్ గారు ఉన్నారు కదండి, గోంపాన్ పీటర్ గారు, వాళ్ళు చిన్న చెల్లి పిల్లలు. అంటే మాకు అడ్రస్ లేదు పల్లెలో అండి. ఇవాళ నేను పేరు చెప్తే పెళ్ళిళ్ళు అవుతాయండి. విశాఖపట్నం మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆ పేరు చెప్తే మీకు పని అవుతుందండి. నా పేరు చెప్తే మీకు పని అవుతుంది ఎక్కడికైనా. వెక్టర్ ప్రభాకర్ అడవడే తెలియదు అవడండి మీకు. దేవుడండి ఒక పెంట కప్ప మీద నుండి దీనులను, దరిద్రులను ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టేటండి, ప్రధానులతో అధికారులతో కూర్చోబెట్టేస్తాడు. ఈ బాధ్యత ఎక్కడుందండి? అంతా తల్లి దగ్గర ముడిపడి ఉంది. తల్లిగా నువ్వు నీ బిడ్డల గురించి వేకువజామున లేచి ప్రార్థన చేయాలండి. రోదన చేసే స్త్రీలను కనుగోమన్నాడండి. యూ షుడ్ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. రోదన ప్రార్థన చేయండి, మీ బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొని వెళ్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ యేసయ్య కృపమేడ, ఈ దినాన్ని ఆశీర్వాద జీవితంలో అనేక విషయాలు నేర్చుకున్నాం ప్రభా. నేను ఇక్కడున్న బిడ్డలందరూ తల్లులైన వారు ముఖ్యంగా తమ బిడ్డల్ని, ముఖ్యంగా కుమార్తెలను ఒక అసీనతలాగా పెంచి సమాజానికి గొప్ప బహుమానాలు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.